Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. వరుస పరాజయాలతో ఉన్న పంజాబ్ గుజరాత్లు గెలుపు కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ ఇద్దరికి ఇంపార్టెంట్ కావడంతో గెలుపు కోసం చాలా కృషి చేశాయి. మరి గెలుపు ఎవరిని వరించిందో, మ్యాచ్ ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. తొలి 5 ఓవర్లోనే 50 రన్స్ రాబట్టి స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించారు. ఈ దశలో మంచి ఊపు మీద ఉన్న ప్రభసిమ్రాన్ని మోహిత్ శర్మ అవుట్ చేయడంతో పంజాబ్ పతనం స్టార్ట్ అయింది. తర్వాత గుజరాత్ స్పిన్నర్లు పంజాబ్ ని బాగా కట్టడి చేశారు. వచ్చిన వారు వచ్చినట్టే వెళ్తూ క్యూ కట్టారు. ఈసారి శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు కూడా విఫలమయ్యారు. దీంతో 15 ఓవర్లలో 99 పరుగులకి 7 వికెట్లు కోల్పోయింది పంజాబ్. చివరిలో హర్ప్రీత్ బ్రార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్ 142 పరుగులు చేయగలిగింది. ఇక్కడ సాయి కిషోర్ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ యూ స్పిన్నర్ తను వేసిన ప్రతి ఓవర్లో ఒక వికెట్ తీస్తూ పంజాబ్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. 143 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్ మొదట్లోనే సాహో వికెట్ ని కోల్పోయింది. గిల్ తన క్లాస్ బ్యాటింగ్ తో కొంతసేపు అలరించినా ఎక్కువసేపు నిలవలేదు. లివింగ్స్టన్ తన స్పిన్ అటాక్ తో మొదట గిల్ ని, తర్వాత మిల్లర్ ని అవుట్ చేయడంతో గుజరాత్ బ్యాట్స్మెన్ పై ఒత్తిడి పెరిగింది. సాయి సుదర్శన్ మాత్రం తన స్లో బ్యాటింగ్ తో ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ సాయి సుదర్శన్, ఒమర్ జాయలు వెంటనే అవుట్ అవడంతో 15 ఓవర్లలో 103 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి నువ్వా నేనా అనే స్టేజ్కి వచ్చింది మ్యాచ్. ఈ దశలో రాహుల్ తెవాటియా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా 18 బంతుల్లోనే 36 పరుగులు సాధించి గుజరాత్కి మంచి విజయాన్ని అందించాడు. రబాడా వేసిన 18వ ఓవర్లో 20 పరుగులు రాబట్టడంతోనే మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. దీంతో 5 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ పంజాబ్ పై విజయాన్ని సాధించింది. పంజాబ్ పతనాన్ని శాసించిన సాయి కిషోర్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.